పలుకుతున్నటువంటి మాట సాగిల పడుదము రండి. అంతకుముందే ఉంది, సిగ్గు నొందిన వారమై సాగిల పడుదము రండి. ఇర్మియా యొక్క వర్తమానాన్ని మనం చెప్పుకున్నాం కదా. ప్రభువు వారికి ఇచ్చినటువంటి వర్తమానం ఏంటంటే రమ్మని వారిని పిలవడం మనం చూస్తాం. మరి ఈ 3వ అధ్యాయంలో పలుమార్లు తిరిగి రండి అని పిలిచినటువంటి పిలుపు మనకి కనబడుతుంది. 3వ అధ్యాయం ఆ మొదటి వచనం చివరి భాగంలో ఉంది. అయినను, ఏది ఇర్మియా గ్రంథంలో ఉన్నాం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం, అయినను వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్ము. దేవుడు నిజంగా మరి ఇశ్రాయేలీని లేక యూదా జనాంగాన్ని మీలో ఎంత తప్పిదం కనబడతా ఉంది, కానీ ఏమంటా ఉన్నాను, అయినను నా యొద్దకు తిరిగి రమ్ము. వ్యభిచారము అనేది నమ్మక ద్రోహం, నిబంధనను మీరడం, చేసిన ప్రమాణాన్ని కాలరాయడం. అయినా నువ్వు నమ్మదగిన దానవు కావు, నువ్వు నమ్మదగని వారి స్థితిలో ఉన్నావు, కానీ నేను మాత్రం నమ్మదగిన దేవుడిగా నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను, తిరిగి రమ్ము. ఆ పిలుపులో ఎలాంటి వారిని పిలుస్తూ ఉన్నాడు? నిజంగా కొన్ని మాటల్ని మనకి చూస్తే 11వ వచనం చూస్తే చాలు తల్లి, ఆ మాట విశ్వాసఘాతకురాలవు. మరి 12వ వచనంలో చూడండి, ద్రోహిని వగు ఇశ్రాయేలు, ద్రోహివి, విశ్వాసఘాతకురాలవు, వ్యభిచార క్రియలు, ఇన్ని మరి కనబడతా ఉన్నాయి ఆనాడు దేశంలో, మనలోను. అయితే ప్రభు అంటా ఉన్నారు, తిరిగి రమ్ము, నేను నమ్మదగిన వాడను. ఇది మొదటిది. రెండవ విషయాన్ని చూద్దాం. 7వ వచనంలో చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం, ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మళ్ళా దేవుడు చెప్తా ఉన్నారు. పైన చాలా విషయాలు చెప్తారు, అది ఆ దేశం అలా చేస్తూనే ఉంది, కానీ నేను మాత్రం నా యొద్దకు తిరిగి రమ్మని కదా, ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా, అంటే ఆ పిలుపులో ఏమనుందంటే వెయిటింగ్, నేను నిలిచియే ఉన్నాను నీ కొరకు, నేను నిలబడి ఉన్నాను. చాలా మార్లు పిల్లల్ని పిలుస్తాం కదా, రమ్మని ఆయన నిలిచినటువంటి స్థితి కనబడతా ఉంది. ఇప్పుడైనా తిరిగి రావా అని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది కదా, ఇదిగో తలుపు యొద్ద నిలిచి ఉండి నేను తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తాను, నేను మీతో కలిసి భోజనం చేస్తాను, మీతో సహవాసం ఉంటుంది అని. అందుకని 4వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలోకి వద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. అది నీవు రావాలనుకుంటే ఇంతటి నీలో ఉన్నాయి కదా, ద్రోహము, విశ్వాసఘాతకము, వ్యభిచార సంబంధమైన మనసు, క్రియలు నీలో ఉన్నాయి కదా. అయితే నీవు ఈ స్థితిని గ్రహిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, లేఖనాలు మనల్ని ఒప్పింపజేస్తున్నప్పుడు, నీవు తిరిగి రావాలనుకుంటే నా యొద్దకే నీవు తిరిగి రావాలి. 2 మాటలు చూసాం. నీవు తిరిగి రమ్ము అని పిలుస్తున్న పిలుపులో ఆయన నమ్మకత్వం ఉంది. నీవు తిరిగి రమ్ము అని పిలుస్తున్న పిలుపులో ఆయన వేచి చూసే విధానం, నిలబడి ఉన్న స్థితి మనకి కనబడుతూ ఉంది. మరొక మాట 3వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. ఇర్మియా గ్రంథం తిరిగి రమ్ము. ఎందుకో తెలుసా? నేను కృపగలవాడను కనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను. పిల్లరా, ఆయన ఆహ్వానంలో, ఆయన పిలుపులో 3వ లక్షణం మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క కృప. అంగీకరించబడడం అనేది
మన యోగ్యతను బట్టి కాదు, అంగీకరిస్తున్న దేవుని యొక్క లక్షణాన్ని బట్టి. నేను కృపగలను వాడును, కాబట్టి మీరు తిరిగి రండి. ఇది 3వ మాటగా మనం చూద్దాం. మరొక 4వ మాటను ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి 14వ వచనంలో మనం చూస్తాం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. మాస్టర్, నేను మీ యజమాను. ఆయన వానరు. ఏదైనా మరి చిన్నప్పుడైతే ఎద్దుల్ని తోలేవాళ్ళం. అవి మనవి కాబట్టి మాట వినకపోతే ఏం చేసేవాళ్ళం అంటే కొట్టేవాళ్ళం. ఎవరు అడగరు, ఎందుకని? అది మనవి కాబట్టి. యజమానుడిగా పిలుస్తూ ఉన్నాడు మనల్ని. నేను మీ యజమానుడను, తిరిగి రండి. ఆ యొక్క మాటల్లో ఇంకా 13వ వచనాలను అన్నింటినీ మనం చూస్తూ, మీరు తిరిగి వస్తే నేను మిమ్మల్ని శుభ్రపరుస్తాను అన్నటువంటి మాట, ఉద్దేశాలు కనబడుతుంది. ఎందుకు పిలుస్తున్నావయ్యా అంటే మనల్ని శుద్ధి చేయడానికి, శుభ్రపరచడానికి. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మాట మనం తరచూ జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనల్ని, మన పాపాన్ని క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరుస్తాడు. సో కాబట్టి మరి 4వ మాటగా మనం చూసినట్లయితే శుద్ధి చేసే దేవుడుగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం పిలుస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. మనలో నమ్మకత్వం లేకపోయినా ఆయన నమ్మదగిన దేవుడే. కాబట్టి వెళ్దాం. మనం పిలుస్తున్నటువంటి దేవుడు మన కొరకు నిలిచి ఉన్నాడు. నిలిచి ఎదురు చూస్తున్న దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుందాం. తప్పిపోయిన కుమారుడు కొరకు ఎన్ని దినాలు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడో ఆ ప్రేమ, ఆ పిలుపులో మనకి కనబడతా ఉంది. 3వ మాట అంటా ఉన్నాడు, నువ్వు రా, శిక్షించను, నేను కృపగలిగిన వాడను. 4వ మాట, మీరు తిరిగి రండి, నేను యజమానుని, మిమ్మల్ని శుద్ధి చేస్తాను. 5వ మాటను మనం చూద్దాం. 3వ అధ్యాయం 22వ వచనం. బాగు చేసి తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. బాగు చేసేటువంటి వాడు మీ భ్రష్టత్వాన్ని, మీ విశ్వాస ఘాతకాన్ని, మీ యొక్క అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. బాగు చేసేటువంటి దేవుని యొక్క పిలుపునకు ఈ మధ్యాహ్న కాల సమయంలో స్పందిద్దాం ప్రియులారా. అందుకనే మరి ఆ మాటలో 22వ వచనంలో కూడా చక్కటి మాట మీరు చదివారు కదా, నేను బాగు చేసేదనని. తర్వాత ఏముంది? నీవే మా దేవుడు అయిన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. అది మన ప్రతిస్పందన అయి ఉండాలి ఈరోజు. నీవే మా దేవుడవు ప్రభువా, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. 23వ వచనంలో కూడా ఆ 2వ భాగంలో ఉంది, నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. నిశ్చయముగా ఆయన వలన మనకు రక్షణ కలుగును. సో కాబట్టి నమ్మదగిన దేవుడు, నిలిచి ఉన్న దేవుడు, కృపగలిగిన దేవుడు, శుద్ధి చేసేటువంటి దేవుడు, బాగు చేసేటువంటి దేవుని యొక్క పిలుపునకు మధ్యాహ్న కాల సమయంలో మనం స్పందిద్దాం. హృదయపూర్వకంగా ఆయన మనల్ని సమీపిద్దాం. సిగ్గునొందిన వారిమై సాగిలపడదాము. రండి, నీవే మా దేవుడవు అన్న మనసుతో దేవుని పాదాల దగ్గరికి వెళదాం. అందరం కళ్ళు మూసుకుందాం. వ్యక్తిగతంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం.